ఇన్ జనరల్ దుబాయ్‌లో జాబ్ మార్కెట్ ఎలా ఉంటది? జాబ్ మార్కెట్ చెప్తున్నాను కదా! దుబాయ్ ఈజ్ నాట్ ఫర్ ద బిగినర్స్. ఐ మీన్ ప్రొఫెషనల్‌గా మంచి జాబ్ కొట్టాలంటే ఇట్స్ నాట్ ఫర్ బిగినర్స్. చాలా హ్మ్. మందికి నేను చేసే వీడియోస్‌లో నీ సీవీని అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్ యూజ్ చేస్తది. దుబాయ్‌లో ప్రతి కంపెనీ ఏటీఎస్ బేస్డ్ సీవీ చేయాలి. దానిలో కీవర్డ్స్ పెట్టాలి. జాబ్ డిస్క్రిప్షన్ పెట్టాలి. ఆ జాబ్ ఏదైతే పడిందో దాన్ని టార్గెట్ చేస్తూ రాయాలి. ఇవన్నీ చెప్తుంటే నాకవన్నీ తెలీదక్క. అంటే ఏంటి అంటారు. అంటే ఏంటి అని క్వెషన్ అడిగినప్పుడే యూ ఆర్ నాట్ ఫిట్ ఫర్ ద జాబ్. యాహ్! ఎందుకంటే వి ఆర్ లివింగ్ ఇన్ ఏఐ ఎరా. సో చాట్ యాహ్! జీపీటీ ఉంది. గూగుల్, చాట్ జీపీటీ, పెర్ప్లెక్సిసిటీ ఎన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ టూల్స్ ఉన్నాయి. ఆ! ఇన్‌స్టాగ్రామ్ ఉంది నీకు. ఇన్‌స్టాగ్రామ్‌లో దుబాయ్ జాబ్స్ అని కొడితే నా వీడియో తెలుగు అని కొట్టు నాదొస్తది. లేకపోతే వేరేదొస్తది. ఇంత ఉన్నప్పుడు ఒకరిని క్వెషన్ అయితే అసలు అడగకూడదు. మినిమమ్ బేసిక్ రీసెర్చ్ అంతా నువ్వు చేసేసుకొని ఆ తర్వాత నీకేమైనా డౌట్ ఉంటే పర్సన్‌ని అడగాలి. కానీ హ్మ్. మన వాళ్ళు ఇన్‌స్టాగ్రామ్ రీల్ స్క్రోలింగ్‌లో ఉన్నంత నాలెడ్జ్ ఏఐ టూల్స్ యూజ్ చేయడంలో నేను కూడా ఐటీ కాదు. బట్ నేను ఈవెన్ చిన్న కిడ్స్ కూడా ఇక్కడ చదువుకునేవాళ్ళు. మా హ్మ్. ఫ్యామిలీలో కిడ్స్ కూడా ఏఐ హ్మ్. మొత్తం యూజ్ చేస్తారనమాట. హోమ్ వర్క్స్ చేసుకోవడానికది. దాన్ని హ్మ్. మంచిగా యూజ్ చేసుకుంటే నో ప్రాబ్లమ్. సో, అంత రైట్. అడ్వాన్స్ ఉంటారు. సో, అందుకే నేను చెప్తాను ఇట్స్ నాట్ ఫర్ బిగినర్స్. హ్మ్. నీకు మంచి ఒక ప్రొఫెషనల్, ఒక డీసెంట్ జాబ్ రావాలంటే, నువ్వు కరెంట్ ట్రెండింగ్‌లో ఉన్న వాటికన్నిటికి అప్ టు డేట్‌గా ఉంటే, ఇంకా చాలా సూపర్ అనమాట. సో దుబాయ్ నిన్ను ఒక లెవెల్‌కి తీసుకెళ్తది. లేదు హ్మ్. అంటే ఇంకొకటి లేబర్‌కి. ఇంకా బ్లూ కాలర్ చదువు జాబ్స్. గాని హ్మ్. చదువు గాని, తెలివి గాని ఏం సంబంధం లేనోళ్ళు చిన్న చిన్న జాబులు చేస్తారు. ఎక్కువ పాకిస్తానోళ్ళు చేస్తారు అవన్నీ. హ్మ్. మొయిడాలు, హెవీ వర్క్స్ అది ఇది అందులోకెళ్ళిపోవాలి. సో, ఆ రైట్. జాబ్స్ ఉన్నాయి. ఈ జాబ్స్ ఉన్నాయి. బట్ రైట్ జాబు ప్రొఫెషనల్ అండ్ విత్ మంచి హై ప్యాకేజ్ కొట్టాలంటే ఆహ్, హ్మ్. అప్ టు డేట్‌గా ఉండాలి అన్నమాట.